సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గా గుడిపాటి సైదులు సోమవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమే ధ్యేయంగా ముందుకు సాగుతామని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామన్నారు. రైతులకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. రైతులకు సకాలంలో యూరియా, ఎరువులు, విత్తనాలను అందజేస్తూ సొసైటీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సొసైటీ ఇన్ఛార్జ్ పర్సన్ గా పనిచేస్తున్న బడే సాబ్ను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు మోడం శ్రీలత, పెండెం యాదగిరి, కాకులహరపు భిక్షం రెడ్డి, పులుగుజ్జ యాకయ్య, యనగందుల రామచంద్రు, సొసైటీ కార్యదర్శి సేర్ల యాదగిరి, సిబ్బంది మహేష్, ఉమేష్ పాల్గొన్నారు. ఆదేశానుసారం మళ్ళీ తుంగతుర్తి పిఎస్సి చైర్మన్ గా, పాలకవర్గ సభ్యులుగా మరి మా పాత కమిటీకి అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మా స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ గారికి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మళ్ళీ మేము బాధ్యతలు స్వీకరించి రైతులకు వరిధాన్యం కొనుగోలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మా పాలకవర్గం, మా డైరెక్టర్లు మేమందరం కలిసి మరి ప్యాడీని కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మా పాలకవర్గం తరఫున మేము తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా సరే రైతులకు చేరే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇప్పటి వరకు మరి మా స్థానంలో ఇక్కడ పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ చైర్మన్గా పనిచేసిన మరి బడే సార్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఈ రోజు నుంచి రైతులకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ఈ వడ్ల కొనుగోలు ప్రక్రియను కానీ వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని మా తుంగతుర్తి పాలకవర్గ సభ్యులందరం కూడా తెలియజేస్తున్నాం.